జాతీయ రహదారులపై మృత్యుగంటికలు మోగుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇతర కారణాలతో రహదారులు రక్తసిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 44లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరిగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. మరెందరో జీవోత్సవాలుగా మారుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ రహదారి 44 పై ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రహదారుల నిర్మాణంలో భద్రతా చర్యలు గాలికొదిలేయడంతో మనుషుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. హైవేల వెంబడి ఉన్న గ్రామాల జంక్షన్ల వద్ద వాహనాల రద్దీ అతివేగం కారణంగా ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ప్రధానంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూరు చౌరస్తా వరకు 185 కిలోమీటర్లలో NH44 విస్తరించి ఉంది. రహదారిపై వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తున్నాయి. హైవేకు ఆనుకొని ఉన్న గ్రామాలు, మండలాలకు వచ్చే ప్రజలతో పలు ప్రాంతాలు డేంజర్ స్పాట్స్ గా మారుతున్నాయి. బైక్లు, ఆటోలు సమీప గ్రామాల్లోకి వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా వేగంగా వస్తున్న భారీ వాహనాలు, 4 వీలర్లు ఢీకొంటున్నాయి. జాతీయ రహదారిపై వస్తున్న వాహనాల వేగాన్ని అంచనా వేయకుండా పాదచారులు, 2 వీలర్లు, ఆటోలు రోడ్డు దాటేందుకు యత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు. మా ఊర్లో రోడ్డు దాటడానికి చాలా వెహికల్స్ అడ్డపడ్డం వస్తున్నాయి. రాజాపూర్, ముదిరెడ్డిపల్లి, రంగారెడ్డిగూడెం 3 ఊర్లు మాకు బిర్జీలు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కూడా పెద్దగా ఉండడం లేదు కాబట్టి ట్రాఫిక్ మధ్యలో ఆగుతున్నారు. వేరే బండ్లు వస్తే తలుగుతాయనే భయంతోన మంది అదే అవుతారు. పబ్లిక్ ఏమవుతుంది, మా సెంటర్కి పోతారు. పోయినప్పుడు ఏమవుతుంది, అది ఇట్లకెళ్ళి బండ్లు వస్తాయి, ఇట్లకెళ్ళి బండ్లు వస్తాయి. అది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బిర్జీలు కడితే బాగుంటుందని. రాజాపూర్ మండల్లో హైవే మీద చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలో మా బాలనగర్లో మొన్ననే రీసెంట్గా చనిపోయిన వారు చాలా బాధాకరం. వెంబడే ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుచున్నాను. NH44 అంటేనే గుర్తుకు వచ్చేది ప్రధానంగా డేంజర్ స్పాట్స్. అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా 23 బ్లాక్ స్పాట్స్ ను అధికారులు గుర్తించారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు మాత్రం చేపట్టలేదు. దీనికి తోడు కొన్ని చోట్ల ప్రజలు చేస్తున్న పొరపాట్లు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు 342 ప్రమాదాలు జరగ్గా 299 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 219 మంది గాయపడ్డారు. వారిలో కొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. మొన్నటి బాలానగర్ రోడ్డు ప్రమాదం మరోసారి సమస్య తీవ్రతను బట్టబయలు చేసింది. నేషనల్ హైవే మరి చాలా ఫ్లోటింగ్ ఎక్కువైంది. చాలా యాక్సిడెంట్లు ఈ మధ్యలో ఎక్కువ శాతం మరి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది. మరి దీంట్లో మా రాజాపూర్ హెడ్ క్వార్టర్లో ప్రతి సోమవారం రోజున మరి సంత ఉంటుంది. దాంతోపాటు రంగారెడ్డి కూడా సంత ఉంటుంది. మరి ముందల ముదిరెడ్డిపల్లి అని చెప్పేసి కూడా మరి సంత ఉంటుంది. మరి గతంలో చాలాసార్లు యాక్సిడెంట్ జరగడం, చాలా ప్రాణ నష్టం జరగడం, మరి గతంలోనే నేషనల్ హైవే అధికారులు దాన్ని మరి గమనించి మరి గతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి గత ప్రభుత్వాన్ని ఏదైతే మరి సెంట్రల్ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి మాచారం కానీ కవరంపేట కానీ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఏదైతే రాజాపూర్ కానీ మరి ముద్రెడ్డిపల్లి కానీ మరి ఏదైతే మొన్న జరిగినటువంటి బాలనగర్లో జరిగినటువంటి పరిస్థితి మళ్ళీ ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు దీన్ని మరి అధికారులు గమనించి మరి కేంద్ర ప్రభుత్వము మరి అతి త్వరలో ఇక్కడ మాకు బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే మరి చాలా బాగుంటుందని చెప్పేసి కూడా మరి ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫున, మండల తరఫున మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ రహదారిని ఆనుకొని బాలానగర్, రాజాపూర్ మండలాల క్రాస్ జంక్షన్లు ప్రమాదకరంగా మారాయి. నిత్యం ఈ 2 ప్రాంతాల్లో వాహనాలు, ప్రజలు జాతీయ రహదారిని దాటే క్రమంలో ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. హైవేపై అతివేగంతో దూసుకెళ్లే వాహనాలు రోడ్డు పక్కన వెయిట్ చేస్తున్న వారిపైకి, రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకెళ్తున్నాయి. వాహనాలను ఢీకొని ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ నెల 5వ తేదీన జరిగిన బాలానగర్ రోడ్డు ప్రమాదం మరోసారి హైవేపై నెత్తుడి మరకలు మిగిల్చింది. వేగంగా దూసుకువచ్చిన DCM వాహనం రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5గురు మరణించగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. ఎన్నో ఏళ్లుగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే మీద అతి త్వరలో ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుచున్నాము. ఎందుకంటే రీసెంట్గా బాలానగర్లో పెద్ద ప్రమాదాలు జరిగాయి. మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇక్కడ మన ఓలేపల్లి సెజ్జి దగ్గరికి రోజుగా ఒక 100లాది మంది కార్మికులు ఇక్కడ రాజాపూర్ బస్టాండ్ నుండి
బయలుదేరుతారు కాబట్టి అదేవిధంగా మరి స్కూల్స్ బస్సులు కానీ మరి అదేవిధంగా కంపెనీ బస్సులు కానీ విపరీతంగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా కార్మికులకు నష్టం జరగకుండా మరి అందరూ కూడా మరి ఎవరికి నష్టం జరగకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం త్వరలో సహకరించి ఇక్కడ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. బాలానగర్ ఘటన తర్వాత పోలీసులు నివారణ చర్యలకు పూనుకున్నారు. హైవేపై డేంజర్ స్పాట్స్ వద్ద వేగ నియంత్రణకు బారికేడ్లు, స్టాపర్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారం కాదంటున్నారు స్థానికులు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లతోనే సమస్య పరిష్కారం అవుతుందని అనేక ఏళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. అటు జాతీయ రహదారిపై ఉన్న చౌరస్తాలు, జంక్షన్ల వద్ద సంతలు నిర్వహించవద్దని పోలీసులు ఆదేశించారు. సంతకు వచ్చేవారు రోడ్డు దాటుతున్న క్రమంలోనే మొన్నటి బాలానగర్ రోడ్డు ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. బాలానగర్, రాజాపూర్ వంటి జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకునేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీని కోరుతామని డీఎస్పీ మహేష్ చెప్పారు. ఇది ఏదైతే సంఘటన జరిగిన ప్లేస్ అనేది టై బజార్ అంటే వీక్లీ మార్కెట్ అనేది ఎక్కడ రోడ్ల మీద, హైవేల మీద ఎక్కడ లేదు. నేషనల్ హైవే మీద ఇది ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఉంది. అలాగే అది ఆ మీడియన్ ఓపెనింగ్ అనేది కూడా దాన్ని తొలగించాలి. దాన్ని మీడియన్ రోడ్ క్రాస్ కాకుండా చూడాలి. ఎందుకంటే అది డౌన్ ఉంటుంది. పెద్ద పెద్ద వెహికల్స్, కంటైనర్స్ వస్తుంటాయి, స్పీడ్లో వస్తుంటాయి. వాళ్ళకు ఆ డౌన్లో కంట్రోల్ కాదు. అక్కడ దాన్ని క్లోజ్ చేయించేసి ఒక 300-400 మీటర్స్ దూరంలో మీడియన్ ఓపెనింగ్ చేసే విధంగా కూడా మా గౌరవ ఎస్పీ గారితో నేషనల్ హైవే అథారిటీస్కి లెటర్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ వీక్లీ మార్కెట్ అనేది నేషనల్ హైవేల మీద కాకుండా అది ఊర్లో లోపల పెట్టే విధంగా కూడా చర్యలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. దానికి గౌరవ శాసనసభ్యులు గారికి మరియు ఎంపీ గారికి వీళ్ళందరికీ విన్నవించడం జరిగింది. మొత్తంగా జాతీయ రహదారి 44 పై డేంజర్ స్పాట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు ఫ్లైఓవర్, అండర్ పాస్ల కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.